జగిత్యాల పట్టణంలో యావర్ రోడ్లో గల టిఫిన్ సెంటర్లో సాయంత్రం వేళ అలసిపోయి ఏమైనా తిందామని బయటికి వెళ్ళిన భోజన ప్రియులకు తినే వాటిలో ఈగలు దోమలకు తోడు బొద్దింకలు కూడా దర్శనమిస్తున్నాయి. వినియోగదారుడు శ్రీనివాస్ థియేటర్ ఎదురుగా ఉన్న దోశ సెంటర్లో ఒక ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ వడ ఇంటికి పార్సల్ తీసుకెళ్లగా వడ తిందామని ప్యాకెట్ విప్పగా వడలో బొద్దింకలు కూడా దర్శనమిచ్చాయి. ఇదేంటని వినియోగదారుడు దోశ సెంటర్ యజమాని ప్రశ్నించగా ఏం చేయమంటావని, వర్షాకాలం పురుగులు వస్తాయని దురుసుగా సమాధానం చెప్పాడు. ఈ విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని బాధితుడు వాపోయాడు. ఈరోజు సమయం 7-7:30 ప్రాంతాన ఇక్కడ శ్రీనివాస్ టాకీస్ ముందు ఒకటి దోశ సెంటర్ అని ఒక బండి ఉంటుంది. ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ తీసుకొని పోయినాము. ఇంటికి పోయి పార్సల్ ఓపెన్ చేయగానే వడతో పాటు బొద్దింక కాలిపోయి మీదనే ఉంది. ఏంటని వచ్చి ఆ యజమానాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు ఏం చేయమంటావని దురుసుగా మాట్లాడుతూ కళ్ళు చల్లబడ్డాయా అదని మాట్లాడకుండా మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అంటే మరి ఇప్పుడు దీన్ని ఏం చేయమంటావు అంటే నేనేం చేయాలంటున్నాడు. మరి ఇంత పట్టి లేనోడు, ఇంత ఒక వ్యవస్థ మీద అవగాహన లేనోడు ఈ దంద చేసుకుడు ఎందుకు, ప్రజల ప్రాణాలతో చిరగలవడం ఎందుకు? ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. నేను సామరస్యంగా వచ్చి ఇది ఏం చేయమంటావని, ఆయన పేరు నాకు తెలుసు ముందుగా, ఆయన పేరు అరుణ్ ఏంటిదని అడిగితే ఏం చేయమంటావు అంటుండు. ఏం చేయమంటావు అంటే మరి సచ్చినా కూడా ఏం చేస్తావు అంటే ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. వర్షాకాలం పురుగులు వస్తాయి అంటుండు. వర్షాకాలం పురుగులు వస్తే దంద బంద్ చేసుకొని ఇంట్లో వండుకోవాలి. కానీ మా పేద ప్రజలతో నువ్వు ప్రాణాలతో చిన్నగా అవుతావా? సరే, వర్షాకాలం బొద్దింకలు వస్తాయి అంటే బొద్దింక వచ్చింది టిఫిన్లో, బొద్దింక వస్తుందా? దయచేసి ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము. ఈ తగిన చర్యలు తీసుకొని మరి వారు ఏం చేస్తారో వారి విజ్ఞతకి వదిలిపెడుతున్నాం. ఇది చాలా డేంజర్ పరిస్థితి. ఇది బొద్దింక రావడం ఈ టిఫిన్లో ఆయన అడిగితే ఆయన ఆయన ఇష్టం ఉన్నట్టుగా సమాధానం చెప్తున్నాడు. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు.